ఈరోజు మార్గశిర గురువారం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర గురువారం సందర్భంగా మహిళలందరూ మార్గశిర గురువార వ్రతం అనే పేరుతో లక్ష్మీదేవికి సంబంధించిన ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం సందర్భంగా ఒక్కొక్క గురువారం లక్ష్మీదేవికి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పించాలి. పులగం, పరమాన్నం, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు, ఆవు నెయ్యితో తయారు చేయబడిన తీపి పదార్థాలు ఇలాంటివి లక్ష్మీదేవికి ఒక్కొక్క గురువారం నైవేద్యంగా సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా ఈ నైవేద్యాలలో దేన్ని లక్ష్మీదేవికి సమర్పించినా లక్ష్మీ కటాక్షం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేసేటప్పుడు ఏనుగు ఆకారంలో ఉన్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించండి. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి సాధించాలన్నా, భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవాలన్నా, వ్యాపారంలో పోటీ తట్టుకొని నిలబడాలన్నా, వ్యాపారంలో శత్రుబాధలు పోవాలన్నా ఈరోజు పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేయటం, పాదరస లక్ష్మీదేవి విగ్రహం అందుబాటులో లేనప్పుడు గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పూలతో పూజ చేయటం చేయాలి. అలా చేసేటప్పుడు శ్రీ శుక్ల మహాశుక్లే నివాసే శ్రీ మహాలక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్ని వ్యాపారస్తులు చదువుకోండి. ఈ మంత్రం చదువుకుంటూ వ్యాపారస్తులు లక్ష్మీ పూజ చేస్తే మార్గశిర గురువారం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ సంబంధమైన ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో కూర్చొని స్త్రీ పురుషులు ఎవరైనా ఓం శ్రీం అని వీలైనన్ని సార్లు స్మరించుకోండి. దానివల్ల అఖండ ధనలాభం కలగటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తప్పనిసరిగా వెలిగించవలసిన దీపం కదళీ దీపం. కదళీ దీపం అంటే ఈరోజు సాయంకాలం పూట దగ్గరలో ఉన్నటువంటి అరటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. అరటి చెట్టు దగ్గర శుభ్రం చేసి బియ్యపిండితో ముగ్గు వేసి అరటి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. అరటి చెట్టు దగ్గర మార్గశిర గురువారం సందర్భంగా ఇలా ప్రత్యేకంగా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే దీన్ని కదళీ దీపం అంటారు. ఈ దీపం వెలిగించి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే 8 సంవత్సరాల లోపు బాలికకు పండ్లు, తీపి పదార్థాలు ఈరోజు మహిళలు ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే దానిమ్మ మొక్క మీ ఇంటి ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేస్తే చాలా మంచిది. లేదా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో దానిమ్మ మొక్క నాటడం, దానిమ్మ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించడం, దానిమ్మ మొక్కకు ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగటానికి ఈ ముఖ్యమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.